కలియుగంలో మనుషులు ఏడుస్తూ ఏడుస్తూ జన్మిస్తారు. ఏడుస్తూ ఏడుస్తూనే అకస్మాత్తుగా మరణిస్తారు. కలియుగం దుఃఖం యొక్క ప్రపంచం. సత్యయుగంలో దేవతలు నవ్వుతూ సంతోషంగా జన్మిస్తారు. సంతోషంగానే జీవిస్తూ దాదాపు 150 సంవత్సరాల తర్వాత ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. సత్యయుగం అంటే సంతోషాల యొక్క ప్రపంచం. కలియుగంలో మట్టితో ఇటుకలు రాళ్లతో ఇల్లు తయారు చేస్తారు. సత్యయుగంలో బంగారు ఇటుకలతో భవనాలను తయారు చేస్తారు. వజ్రజడితమైన భవనాలు అలా చూస్తూనే తయారవుతాయి. కలియుగం అంటే ముళ్ళ అడవి. ఇక్కడ ప్రతి ఒక్కరూ పరస్పరంలో దుఃఖాన్నే ఇచ్చుకుంటారు. సత్యయుగం అంటే పుష్పాల తోట. అక్కడ దేవతలు పరస్పరంలో సంస్కారాల కలయిక యొక్క నాట్యం చేస్తుంటారు. అక్కడ ప్రతిరోజు సంతోషవంతమైన జీవితమే ఉంటుంది. కలియుగంలో కిరీటం ఉండొచ్చు, ఈరోజు మంత్రి కావచ్చు, రేపటి వరకు పదవి నుండి దింపేస్తారు. సత్యయుగంలో ద్వికిరీటధారి రాజుల యొక్క రాజ్యం ఉంటుంది. వారిని అందరూ తమ పాలనకర్తగా భావిస్తారు. వారు అందరి మనస్సుల్లో గౌరవనీయులుగా ఉంటారు. కలియుగంలో ప్రకృతి కూడా తమో ప్రధానమైన కారణంగా అకాల వర్షాలు, తుఫాన్లు, భూకంపాలు సంభవిస్తాయి. సత్యయుగంలో ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుంది. తమ యజమానులైన దేవతలకు సేవకురాలుగా ఉంటుంది. సత్యయుగంలో పంచతత్వాలు సుఖమిచ్చేవిగా ఉంటాయి. ఎల్లప్పుడూ వసంత ఋతువే ఉంటుంది. ఇప్పుడు కలియుగంలో పిల్లలు పాఠశాలలో చదువుకుంటారు. సత్యయుగంలో పిల్లలు గురుకులంలో కళలనే చదువు రూపంలో నేర్చుకుంటారు. వారికి రాజ్యంలో సక్రమ వ్యవస్థ, సేవాభావం, రాజ్య వ్యవహారం యొక్క చిత్రాలు, సంగీత కళలలో నైపుణ్యులుగా చేస్తారు. ఇప్పుడు కలియుగంలో అనేక ధర్మాలు, అనేకమైన రాజులు, అనేక భాషలు ఉన్న కారణంగా పరస్పరంలో పోట్లాడుకుంటారు. కలియుగంలో తెలిసి తెలియక చేసిన పాపాల నుండి ముక్తులయ్యేందుకు దాన ధర్మాలు, పూజలు, సత్సంగాలు చేస్తారు. సత్యయుగంలో ఒకే రాజు, ఒకే ధర్మం, ఒకే భాష ఉంటుంది. అక్కడ అందరూ పుణ్యాత్మలుగా ఉంటారు. కర్మ అకర్మగా ఉంటుంది. ఎలాంటి పాపకర్మ జరగదు. అందుకే అక్కడ సదా సుఖము, శాంతి మరియు సంపన్నత ఉంటుంది. కలియుగంలో శరీరం కూడా దుఃఖాన్ని ఇచ్చేటువంటి జబ్బులతో బలహీనంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఎన్నో హాస్పిటల్స్, డాక్టర్స్ ఉన్నారు. సత్యయుగంలో ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు. ఆత్మ శరీరం వదిలేంత వరకు ఆరోగ్యవంతంగానే ఉంటుంది. అందుకే అక్కడ డాక్టర్స్ యొక్క అవసరం లేదు. కలియుగం వికారి పాపాత్మల యొక్క ప్రపంచం. అందుకే ఇక్కడ జైళ్ళు, పోలీసులు, కోర్టులు ఉన్నాయి. సత్యయుగం అంటే పవిత్రమైన యోగశక్తితో సంపన్నమైన ఆత్మిక దృష్టి కలిగిన దేవతల యొక్క ప్రపంచం. కలియుగంలో మనుషుల యొక్క దినచర్య శరీర పోషణ కోసం ధనం సంపాదించటంలోనే సమాప్తమవుతుంది. సత్యయుగంలో అందరి వద్ద పర్యాప్త ధనము, సంపత్తి, ఆవులు మొదలైనవి ఉంటాయి. అందరికీ తమ తమ చిన్న పెద్దవిగా భవనాలుంటాయి. నిమిత్త మాత్రంగా వస్తువుల యొక్క ఇచ్చిపుచ్చుకోవటం మాత్రమే జరుగుతుంది. కలియుగంలో ప్రయాణం కోసం విద్యుత్తుతో నడిచే అనేక వాహనాలను ఉపయోగిస్తారు. సత్యయుగంలో ప్రమాదం లేని పుష్పక విమానాలుంటాయి. వాటిని 5 సంవత్సరాల పిల్లలు కూడా నడిపిస్తారు. కలియుగంలో ఆహార పదార్థాలు, భోజనంలో కూడా శక్తి లేకుండా పోయింది. సత్యయుగంలో రుచికరమైన లవణం, మధురం, రసవత్తరమైన ఫలాలే ముఖ్య భోజనంగా ఉంటుంది. కొంచెం చేతితో నొక్కగానే ఫలాల నుండి రసం వస్తుంది. ఇప్పుడు స్వయం నిరాకారుడు పరంపిత పరమాత్మ శివుడు కలియుగాన్ని సత్యయుగంగా పరివర్తన చేసే దివ్య కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనమంతా కూడా ఇలాంటి సత్యయుగి కొత్త ప్రపంచంలోకి వెళ్ళే ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం కేవలం ఈ ఒక్క అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటూ తమ అసత్య శరీర భ్రాంతిని వదిలేసి ఆత్మ యొక్క సత్య స్వరూపంలో స్థితులై నిరాకార జ్యోతిర్బిందు పరమాత్మ శివుణ్ణి స్మృతి చేయాలి.